వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం. అంబులెన్స్ సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం. విపక్షాలపై మంత్రి హరీష్ రావు మండిపాటు. కాల్వకు చిన్న గండి పడితేనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కోవిడ్ చికిత్స ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి ఈటెల. టీడీపీపై ధ్వజమెత్తిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. సీఎం జగన్ మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శ. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే అధికారం ప్రతిపక్షాలకు లేదు. వాహన సేవల ప్రారంభోత్సవంలో మంత్రి తానేటి వనిత విమర్శ. జమ్మికుంట పట్టణంలో జిల్లా కలెక్టర్ శశాంక్ పర్యటన. అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీసిన పాలనాధికారి. డీటెయిల్స్ చూస్తే గుంటూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అనుబంధంగా నాట్కో ట్రస్ట్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన నూతన కాంప్రహెన్సివ్ క్యాన్సర్ కేర్ సెంటర్ను తాడేపల్లిలో క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రిమోట్ ద్వారా ప్రారంభించారు. నాట్కో ట్రస్ట్ ఈ క్యాన్సర్ కేర్ సెంటర్ కోసం నిధులను అందించినందుకు నాట్కో ట్రస్ట్ సీఎండీ నన్నపనేని వెంకయ్య చౌదరి ఇతర ట్రస్ట్ ప్రతినిధులను అభినందించారు. అదేవిధంగా 108 సిబ్బంది జీతాలను పెంచబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. డ్రైవర్ల జీతాన్ని ప్రస్తుతం 10,000 నుంచి సర్వీసును బట్టి 18,000 నుంచి 20,000 వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను ప్రస్తుతం 12,000 నుంచి సర్వీసును బట్టి 20 నుంచి 30,000 వరకు పెంచుతున్నట్టు వెల్లడించారు. మెడికల్ టెక్నీషియన్ల జీతాలను 20,000 నుంచి 30,000 వరకు పెంచుతున్నట్టు తెలిపారు. జగదేవ్పూర్వ కాల్వకు చిన్న గండి పడితేనే రాద్ధాంతం చేస్తున్న కాంగ్రెస్ బీజేపీ తమ హయాంలో ఒరగబెట్టిందేమిటని ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో నీటిపారుదలకు సంబంధించి అనేక అనర్థాలు జరిగాయని, ఉత్తమ్, పొన్నాల, జీవన్ రెడ్డి ఆ విషయాలన్నీ మరిచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రపంచంలోనే పెద్ద లిఫ్టింగ్ ప్రాజెక్ట్ అని 530 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోసి తెలంగాణ భూములను సస్యామలం చేస్తుందని అన్నారు. అసాధ్యమనుకున్న కాళేశ్వరం విజయవంతంగా పూర్తి కావడంతో ప్రజల్లో ప్రభుత్వానికి వస్తున్న గుర్తింపును జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు చిన్న చిన్న సమస్యలను ఎత్తి చూపుతూ దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం కెనాల్లో ఒక చిన్న బ్రీచ్ ఏర్పడితే కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రచారంలో వారి మాటల్లో అర్థమవుతుంది ఏంటంటే 50 ఏళ్లలో మేము చేయలేని పనిని 5 ఏళ్లలో ఇవాళ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపింది. ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులంతా కూడా తెలంగాణలో ఆనందంగా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారి మీద ఎంతో ప్రేమతో ప్రజలు ఉన్నారు. ఏదో ఒక రకంగా దీంట్లో కొంత బురద జల్లాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం తప్ప ఇంకేం కనబడతలేదు. ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు, ఎక్కడ ఈ చిన్న బుడ్డ కాలువ. ఇలా కాళేశ్వరం నీళ్లు కొండపోచమ్మ సాగర్కి వచ్చినాయంటే 80 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్లకు ఇవాళ నీళ్ళు వచ్చినాయి. ఎన్ని లిఫ్ట్లు? 10 లిఫ్ట్లు. ఇంకా సక్సెస్ఫుల్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేడిగడ్డ లిఫ్టు, అన్నారం లిఫ్టు, సుందిల్ల లిఫ్టు, ప్యాకేజ్ 6లో లిఫ్టు, ప్యాకేజ్ 8 లిఫ్టు, ఆ తర్వాత మిడ్మానేర్ దగ్గర లిఫ్టు, ఆ తర్వాత అనంతగిరి లిఫ్టు, తర్వాత రంగనాయక్ సాగర్ లిఫ్టు, మల్లన్న సాగర్ లిఫ్టు, తర్వాత కొండపోచమ్మ లిఫ్ట్లు. 10 లిఫ్ట్లు సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడిచి తెలంగాణ ప్రాంతంలోనే అతి ఎత్తైనటువంటి 618 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కొండపోచమ్మ రిజర్వాయర్కు నీళ్లు వచ్చి
గజ్వేల్ కాలువల్లో పారుతా ఉంటే మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. రైతుల కళ్ళల్లోనేమో ఆనంద బాష్పాలు. రైతులంతా ఆనందంగా వాళ్ళు హారతులు పడతా ఉన్నారు. మహిళలు రైతులంతా స్వచ్ఛందంగా హారతులు పడతా ఉంటే మీరు ఓర్వలేక ఒక చిన్న ఇష్యూను ఏదో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు భూతద్దంలో పెట్టి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత సక్సెస్ఫుల్ ప్రాజెక్టు. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ గారు వచ్చి మెచ్చుకొని పోయింది. మసూద్ హుసేన్ గారు అద్భుతంగా మీరు ఈ ప్రాజెక్టు నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఇంజనీరింగ్లో ఇదొక మార్వెల్ అనేటువంటి మాట సిడబ్ల్యూసి చైర్మన్ గారు చెప్పారు. అసలు మెగా లిఫ్ట్ మొత్తం ఏషియా ఖండములోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అంత అద్భుతంగా అన్ని లిఫ్ట్లు కూడా పనిచేసి 10 లిఫ్ట్లు కూడా సక్సెస్ఫుల్గా నడిచి ఇలా 618 మీటర్ల ఎత్తుకు నీళ్ళు వచ్చినాయి. అంటే దాదాపు 530 మీటర్లు ఎత్తినాం నీళ్లు. 80 మీటర్ల నుంచి 618 మీటర్లకు రావడం అంటే 530 మీటర్ల ఎత్తుకు, అంటే 1/2 కిలోమీటర్కు పైగా ఎత్తుకు నీళ్లు వచ్చి ఇలా కాలువల్లో నీళ్లు బారుతా ఉంటే, చెరువులు నిండుతా ఉంటే, చెక్ డ్యాములు మత్తళ్ళు దుక్కుతా ఉంటే మీరు ఓడలేకపోతా ఉన్నారు. ఇదేదో మొత్తం ప్రాజెక్టే ఫెయిల్ అయిపోయినట్టు, మొత్తం ప్రాజెక్టే నడవనట్టుగా మీరు గోరంతలు కొండంత. ప్రైవేటు కాలేజీల్లోనూ కోవిడ్ చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం సంయుక్తంగా పరిశీలించారు. ఇందులో భాగంగా ఎల్బీ నగర్లోని కామినేని, సంతోష్ నగర్లోని ఓవైసీ హాస్పిటల్ను పరిశీలించారు. కరోనా పేషెంట్లకు చికిత్స అందించేందుకు త్వరితగతిన అవసరమైన ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ రోజు నాచారం, ఈఎస్ఐ దవాఖానా, మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, మమతా మెడికల్ కాలేజీలను పరిశీలించనున్నారు. తాజా నిర్ణయంతో కొత్తగా 10,000కు పైగా పడకలు అందుబాటులో రానున్నాయి. మొత్తం 21 మెడికల్ కాలేజీల్లో 15,000 బెడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ తొలి దశలో భాగంగా 10,000కు పైగా బెడ్లు చికిత్సకు సిద్ధమవుతున్నాయి. మంది పేషెంట్స్ మనం పెట్టుకోవచ్చు, ఒక 100 మందిని ఐసీయూలో పెట్టుకోవచ్చు. అర్జెంటు 2-3 రోజుల్లో మినిమం డ్రగ్స్ ఈపీలు తీసుకోవడం వచ్చేటట్టు ఆర్డర్ ఇస్తే నేను సప్లై అనేది అనిపిస్తుంది. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రజల మేలు కోరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రతిపక్ష టీడీపీ ఈర్ష్యతో బురద జల్లుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ బెంజి సర్కిల్లో ఒకేసారి పెద్ద ఎత్తున అన్ని వసతులతో కూడిన 108, 104 వాహనాలను సీఎం ప్రారంభించడం మహత్తర ఘట్టమని జాతీయ మీడియా సైతం మెచ్చుకుంటుంటే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కనీసం అభినందించలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. డైరెక్ట్ ప్రజల అకౌంట్లో డైరెక్ట్ డిపాజిట్ అవుతాం. ఇది గొప్పతనం కాదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీరు పరిశ్రమలకు ఏదో గొప్పలు చేసి పెట్టాం, అది చేసి పెట్టామన్నారు. 4,000 కోట్ల పరిశ్రమలు బకాయిలు పెట్టిపోయారు. మేము తీరుస్తున్నామా లేదు? ఈ ఆంధ్రప్రదేశ్ ఏదో బీహార్గా మారిపోతుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మీరు చేసినట్టు వ్యవహారాలు అన్ని 5 సంవత్సరాలు మర్చిపోయారా? నిన్న సంఘటన ఒకటి చెప్పండి. గతంలో ఒక మహిళా తహసీల్దార్ అయ్యా నన్ను కొడుతున్నారు, ఇట్లా కొట్టారు, జుట్టు ఇడ్చి కొట్టారు, నన్ను అవమానపరిచారు, ఇస్క్రైజ్ కొట్టారు అని చెప్తే నీకు పొద్దున్న నన్ను బాట దాటిపోయినా అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు ఆమెను మందలించి ఇంట్లో పంచాయతీ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళ పైన దాడి జరిగితే 20 నిమిషాలలో కేసు బుక్ చేసి సస్పెండ్ చేసి అక్కడికి మహిళా కమిషన్ చైర్మన్తో సహా అక్కడ ఆ మహిళకు భరోసా విధంగా ప్రవర్తించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ చంద్రబాబు నాయుడు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు? ఈ తేడాలు ఉన్నవి అన్నీ చెప్తే మీరు బాధపడతారు. రాజకీయంగా చెప్పదలుచుకోవాలి, చేసినట్టు చెప్పుకోగలుగుతాను. మీకు అది ఉందా అని చెప్పరు. మీరు చేసినట్టు ఎప్పుడు చెప్పరు. ఎదురుదాడి చేయడం, నిందలు మోపడం, మీరేదో బురద జల్లా మీరు తుడుచుకునేటువంటి కార్యక్రమాలు వివరించడం మీ తీరు. పోనీ మీరు బీహార్గా మారిన ఆంధ్రప్రదేశ్ అన్న మాట మీరు మాట్లాడుతున్నారు.
మకీ సంస్థ జపాన్కు సంబంధించిన ఒక సంస్థ ఏం చెప్పిందండి? జపాన్ అంటే అక్కడ ఉన్నటువంటి సంస్థతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి నాయకులు నిబద్ధతతో ఉంటారు అని చెప్పి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. అటువంటి సంస్థ ఏం చెప్పింది? ఈ దేశంలో బీహార్ చాలా నయం, ఆంధ్రప్రదేశ్ చాలా భయంకరంగా ఉంది, ఇక్కడ కరప్షన్ కానీ ఏ పని చేయనీయరు, ఆంధ్రప్రదేశ్లో సిస్టమ్ అసలు బాలేదు అని చెప్పి ప్రధానమంత్రికి చెప్పలేదా మకీ సంస్థ అనేటువంటిది? మర్చిపోయారా? బీహార్ కన్నా దారుణంగా ఉందని చెప్పి లెటర్ రిటర్న్గా రాశారు వాళ్ళు. ఎక్కడిక్కడ రౌడిజం జరుగుతోందండి? ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా మహిళల పైన కానీ ఇంకొకటి కానీ చిల్లర రాజకీయాలు రౌడిజం చేస్తే వాళ్ళని ఎవరైనా సరే ముందు కేసు బుక్ చేసి బొక్కలో తోయండి. అవినీతికి పాల్పడ్డా, దౌర్జన్యాలకు పాల్పడ్డా, హత్యలకు పాల్పడ్డా, ఫ్యాక్షనిస్టులు చేసిన ఏ ఒక్కరిని వదలొద్దు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యన్న పాత్రుడును వెనకేసుకొస్తాడు లోకేష్ గారు. ఏమంటారండి ఆయన? అయ్యన్న పాత్రుల్లోని కేసు పెట్టు. ఆయన సిగ్గు విడిచి ఒక మహిళా అధికారిని ఆయన నోట్లో నుంచి మనం మాట్లాడిన మాటలు, ఆ మాటలు మాట్లాడి మళ్ళీ అటువంటి వాళ్ళని వెనకేసుకొస్తావా? 6.5 లక్షల కోట్లు మేము అవినీతి చేసినాం అని మీరు మాట్లాడారు కదా, మా పైన చర్యలు ఏవి అని మాట్లాడారు. చిన్న చిన్నవి ఓపెన్ చేసి ఒక్కొక్క కేసును బయటికి తీసి లాగుతుంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మా పైన అరెస్టులు చేస్తారా, తెలుగుదేశం నాయకులు వేధిస్తారా అని చెప్పి రోడ్లపైకి వచ్చి అరుస్తున్నారు మీరు. సిగ్గు లేదా మీకు? అచ్చెన్నాయుడు గారు సంతకం పెట్టి తనే స్వయంగా కాంట్రాక్ట్ మార్చి 150 కోట్ల పైన ఆయన దోచుకున్నాడు అనేటువంటిది నిరూపణ అయ్యి సిఐడి వాళ్ళ పని చేసే వాళ్ళు జైల్లో పెడితే అచ్చెన్నాయుడిని వెనకేసుకొచ్చి కులం కార్డులు వాడేటువంటి నీచ స్థితికి దిగజారారు మీరు. ఎందుకు ఈ డబుల్ స్టాండర్డ్స్? హుందాగా వివరించలేమా రాజకీయాలలో? మనము ఒక మాట మాట్లాడినప్పుడు కానీ 10 మంది చూస్తున్నారు, క్రెడిబిలిటీస్ గురించి కానీ కొంచెం ఆలోచన చేయాలి. ఆ హుందాతనం లేకపోతే ఎలాగండి? ఈరోజు 104, 108 కార్యక్రమం అంత బ్రహ్మాండంగా జరిగి అక్కడ చూసిన అప్రిషియేషన్స్ వచ్చి అది చూసినప్పుడు ఒక శాన్సపుడిగా మా ముఖ్యమంత్రి గారు అది ప్రారంభించేటప్పుడు చూసినప్పుడు మా 2 కళ్ళు. ఏపీ ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందించేందుకు 108, 104 వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అంబులెన్స్ సేవలను విజయవాడలో సీఎం జగన్ ప్రారంభించగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ వాహన సేవలను మంత్రి తానేటి వనిత ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలకు కూడా ఈ వైద్య సేవలను అందించేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే అధికారం ప్రతిపక్షాలకు లేదని పేర్కొన్నారు. అంబులెన్స్లని అంటే 104, 108 అంబులెన్స్లని విజయవాడలో ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగిందండి. నిజంగా ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున, అది కూడా కరోనా విపత్తులో, ఇది కరోనా ఎమర్జెన్సీ టైం కనుక ఈ అంబులెన్స్లన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయన్న మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రోజున వాటిని లాంచ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా పేదల కోసం ఆలోచించి మరి వైద్యం విలువను, ప్రాణం విలువను ఎరిగిన వ్యక్తిగా ఆయన స్వతహాగా డాక్టర్ అవ్వడం వలన ఆ రోజున ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి 108ని 104ని కూడా ఆ రోజున మనందరికీ ఇవ్వడం జరిగింది. 48 వచ్చాయండి, 27 108 అండి, 48 104. ఇప్పుడు అలా కాదండి, ఇది అని కాదు. ఇప్పుడు మేము ఏ సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి త్వరితగతిని ప్రజలకు అందిస్తున్నామో ప్రజలు దాని నుండి ఎంత లబ్ధి పొందుతున్నారో లబ్ధి పొందే ప్రజలకు తెలుసు. మేము చెప్పిన ప్రతి ప్రామిస్ అండి, మరి గతంలో వాళ్ళు 14 ఎలక్షన్కి ముందు ప్రామిస్ చేస్తున్నారు, మేనిఫెస్టోలో పెట్టున్నారు. ఆ వాటిలో వాళ్ళు ఎన్ని నెరవేర్చారు అన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. వాళ్ళు చేస్తామని చెప్పి మోసం చేసి ప్రజలని, మరి ఆ మోసం చేయడం వల్లనే మోసపోయిన ప్రజలందరూ కూడా వాళ్ళని నమ్మలేకనే ఈ రోజున మరి మా ప్రభుత్వానికి, మా జగన్ అన్నకి 151 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మరి రేపు జూలై 8న మేము ఇళ్ల స్థలాలు ఇస్తున్నామండి, అందులోనూ స్కామ్ జరిగిందంటారు. ఇప్పుడు అంబులెన్స్ ఇచ్చామండి, అందులోనూ స్కామ్ జరిగిందంటారు.
అమ్మఒడి ఇచ్చాము, అందులోనూ జరిగింది అంటారు. ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చాము, ఎందులో జరగలేదంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఎంతసేపు కూడా ఇచ్చిన సంక్షేమ పథకాల వల్ల ఎక్కడ మైలేజ్ వచ్చేస్తుందో ఆ మైలేజ్ రాకుండా ఆపాలి అంటే ఏదో ఒక అవినీతి ముద్ర వేయాలి. అది కూడా తమ ఉనికిని చాటుకోవడం కోసమే. ఎక్కడ ప్రజలు వాళ్ళని మర్చిపోతారో ఈ సంక్షేమ పథకాల పండగలో అని భయం వేసి వాళ్ళు ఉనికిని చాటుకోవడం కోసమే మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి అవాకు చవాకులు మాట్లాడుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో జిల్లా కలెక్టర్ శశాంక్ పర్యటించారు. పలు ప్రాంతాల్లో తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, ఎంఆర్ఓ నారాయణ, కమిషనర్ అనుసూర్ రషీద్, పట్టణ సీఏ సృజన్ రెడ్డి, కౌన్సిలర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. చైతన్యపురి డివిజన్లోని ప్రభాత్ నగర్, సాయి నగర్ కాలనీలో 30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నూతన ఓపెన్ జీహెచ్ఎంసీ జిమ్ సెంటర్ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మూసీ ప్రక్షాళన పనులను ప్రారంభించామని, త్వరలో మార్పులు తీసుకువస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, అధ్యక్షుడు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అన్నా మరి ఇంకొక క్లోజ్ జిమ్, ఈ 3 కార్యక్రమాలు ఇనాగ్రేషన్ శంకుస్థాపన చేయడం జరిగింది, ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాల్లో అంటే ఎల్బీ నగర్లో దాదాపు ఇప్పటి వరకు ఈ 20 రోజుల్లో దాదాపు కనీసం 11 ఓపెన్ జిమ్లు మేము ఏర్పాటు చేసాం. ప్రతి పార్కులో సీనియర్ సిటిజన్స్ కోసం ఓపెన్ జిమ్స్ కంపల్సరీ పెట్టినాం. అంటే ప్రతి పార్కులో వచ్చే విధంగా. అంటే ఎల్బీ నగర్లో చాలా పార్కులు ఉన్నాయి, అంటే దాదాపు 46 పార్కులు దాకా ఉన్నాయి. మనం 46 పార్కుల్లో కూడా రాబోయే నెల 2 నెలలు అన్నింటిలో ఓపెన్ జిమ్లు ఏర్పడతాయి. ఏమన్నా చిన్న చితక మిగిలిపోయి 4-5 పార్కులు మిగిలిపోతే అది వచ్చే సంవత్సరం కల్లా టేకప్ చేస్తాం. అదేవిధంగా మూసీ పనులు స్టార్ట్ అయిపోయినాయి, మూసీ ప్రక్షాళన కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు 30 ఏళ్ళ నుంచి చూసిన మూసీ ఒకవైపు ఒక తీరుగా ఉంటుంది, రాబోయే రోజుల్లో మూసీ ఇంకో విధంగా మారబోతుంది. బ్రహ్మాండంగా సుందరంగా
తీర్చిదిద్దబోతున్నాం దాన్ని. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు కాబట్టి మూసీ స్వరూపమే మారిపోతుంది. అలాగే ఎల్బీ నగర్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. కరోనా ఉండడం వల్ల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టే సాధ్యమైనంత వరకు తక్కువ రండి. కార్యకర్తలకు కూడా మేము ఎవరికి చెప్తలేము, ఎందుకంటే ఎక్కువ మంది రావడం వల్ల భౌతిక దూరాలు మెయింటైన్ చేయలేకపోతున్నాం. కాబట్టి కార్యకర్తలు అన్యథా భావించకుండా అపార్థం చేసుకోవద్దు, ఎందుకంటే మీరు లేకుండా మేము లేము. కానీ మనల్ని మనం రక్షించుకోవాలి, సొసైటీని కూడా రక్షించే దిశగా మనం ఆదర్శంగా ఉండాలని చెప్పేసి అందరికీ మనవి చేసుకుంటూ, దయచేసి ఇంకా 2 నెలలు 3 నెలల కాలం ఇది చాలా గడ్డు పరిస్థితి. మొన్న లాక్డౌన్ విధించిన దానికన్నా 3 రెట్లు ఎక్కువ గడ్డు పరిస్థితి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడే మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం కుసంగి గ్రామంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, అదనపు కలెక్టర్ నగేష్ రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు యూసఫ్, వట్పల్లి ఏఎంసీ చైర్మన్ రజనీకాంత్, జోగిపేట ఏఎంసీ వైస్ చైర్మన్ విక్రమ్ గౌడ్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు వీరన్న, ప్రధాన కార్యదర్శి అవినాష్, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా దూపకుంటలో నిర్మిస్తున్న 2 పడకల గదుల భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయరదని సూచించారు. పనుల్లో ఏమాత్రం పురోగతి లేదని, ఏజెన్సీ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని అధికారులపై మండిపడ్డారు. మ్యాన్ మెటీరియల్ పెంచి పనుల వేగాన్ని పెంచాలని ఏజెన్సీను ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో వైకుంఠధామలు, కంపోస్ట్ షెడ్లు నిర్మాణ పనులను జూలై చివరి వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. చెప్పాలంటే సెప్టెంబర్ ఆగస్టు అంటే 2 నెలలే. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు ఈ ఆగస్టు వరకు లేబర్స్ ఉంటారు. మ్యాన్ పవర్ నిజంగా అసలు వెళ్తున్నాం సార్. అక్కడ 3 days 4 days లేబర్ ప్రాబ్లం చేయబట్టి స్పీడ్ కూడా వచ్చేసింది సార్. 10 స్పీడు లేబర్ 1-2 days దిగుతారు. అంటే ఎంత ఎక్స్టెంట్ వస్తే అంత ఎక్స్టెంట్ అంటే 1 acre అయితే రిస్ట్రిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. 2 ఎకరాల 18 గుంటలు. 2 ఎకరాల 18 గుంటలు. అక్కడ కూడా పెట్టు. నింపు బయట పారే. నిన్ను పారే. మెల్లగా. నువ్వు పక్కన హలో పారే. ఇక్కనే ఉంది. కింద మట్టి ఉంటుంది. మనం అంబాలా వెళ్ళాము. ఓకే బాగానే ఉంటుంది సార్. అలా కొంచెం మట్టి ఊసిపోయింది. నువ్వుగా పడుతుంది ఏం బాధపడదు. నేను బాగా మట్టి మన దగ్గర ఇప్పుడు కొంచెం మనీ ఇబ్బంది జీపీ తక్కువ కొంచెం ముందుకు వస్తుంది కదా సార్. అయితే మనకు ఇప్పుడే నేను డిసిఓతో మాట్లాడతాను. ఓకే మాట్లాడితే అదొక జనరల్ సర్క్యులర్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ సేవాలాల్ చౌక్లో లంబాడి హక్కుల పోరాట సమితి 24వ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా LHPS జెండా ఆవిష్కరించారు. అనంతరం బంజారా భవన్లో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు. సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాష్ రాథోడ్, జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ మాట్లాడుతూ LHPS ఎప్పుడు గిరిజన బహుజనుల కోసం పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ నాయక్, నియోజకవర్గ అధ్యక్షులు విష్ణు నాయక్, నియోజకవర్గ ఉపాధ్యక్షులు గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నేను నారాయణఖేడ్ తాలూకా అధ్యక్షునిగా ఎన్నికయ్యాను రీసెంట్గా. సో మా యొక్క గిరిజన రిజర్వేషన్లను పెంచాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ చేస్తున్నాము. మా లంబాడీలను అందరితో పాటుగా రిజర్వేషన్లు మా పర్సంటేజ్ ఎంత ఉందో ఆ విధానంతో మా అందరికీ ఈ రిజర్వేషన్ ప్రక్రియను ముందడుగు వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ధన్యవాదాలు. జై భీమ్, జై శివలాల్. నా పేరు జాదవ్ సురేష్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుని. ఈరోజు ఏంటంటే అప్పుడు 1997లో మారోజీ వీరన్న ఆధ్వర్యంలో LHPS స్థాపించినారు. ఇప్పుడు ఈరోజు నుంచి 24వ ఆవిర్భావ LHPSను జరుపుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే అప్పుడు దాసరాం నాయక్ గారి ఆధ్వర్యంలో మా తండలో మా రాజ్యం అనే నినాదంతో మొదలుపెట్టి ఈరోజు గ్రామ పంచాయతీలను సాధించుకున్న సంఘం ఏదంటే లంబాడి హక్కుల పోరాట సమితి అని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ 12% రిజర్వేషన్ మా ముఖ్యమైన ఉద్దేశం చెప్పేది ఏమంటే రిజర్వేషన్ను 12% పెంచుతా అని కేసీఆర్ గారు అన్నారు. ఆ 12% రిజర్వేషన్ వెంటనే పెంచాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం. అంబులెన్స్ సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం. విపక్షాలపై మంత్రి హరీష్ రావు మండిపాటు. కాల్వకు చిన్న గండి పడితేనే రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కోవిడ్ చికిత్స ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి ఈటెల.
పీఠంపై ధ్వజమెత్తిన ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. సీఎం జగన్ మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శ. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే అధికారం ప్రతిపక్షాలకు లేదు. వాహన సేవల ప్రారంభోత్సవంలో మంత్రి తానేటి వనిత విమర్శ. జమ్మికుంట పట్టణంలో జిల్లా కలెక్టర్ శశాంక్ పర్యటన. అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీసిన పాలనాధికారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.